మీరు కొత్త వాళ్ళతో ఇంట్రెస్ట్ అన్నారు కదా, అంటే మీకు కొత్త వాళ్ళతో చేయడం సినిమా ఇంట్రెస్టా లేదా ఆల్రెడీ పాపులర్ హీరోస్ కానీ? నేను ఎప్పుడు కథ రాసుకున్నట్టు నాకు పాపులర్ స్టార్స్తో కూడా చేయడం ఇష్టం చాలా. అయితే ఏంటంటే బహుశా నాకు వచ్చే కథలు నాకు నిజ జీవితం నుంచి కథలు పుడతాయి నా కథలు. కాబట్టి పక్కింటి వాళ్ళు, పక్కింటి ఎదురింటి వాళ్ళు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాల్లో ఎవరో తెలిసిన వాళ్ళు, లేకపోతే నాకు బాగా నా ఫ్రెండ్స్, వాళ్ళలోంచి నిజ జీవితంలోంచి వచ్చే పాత్రలు, నిజ జీవితంలోంచి వచ్చే హీరోయిజము, నిజ జీవితంలోంచి వచ్చే ప్రేమ, వాట్ ఎవర్ అపార్థాలు, వాటిలోంచి నాకు కథలు ఎక్కువ పడతాయి. కాబట్టి ఒక పెద్ద స్టారు, ఆ స్టార్కు ఉన్న ఇమేజీ, ఆ స్టార్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ స్టార్కు ఉన్న మార్కెట్, ఆ మార్కెట్ వాళ్ళని వచ్చే ప్రెషర్స్, వీటన్నిటికీ సూట్ అయ్యే కథలు నేను అవన్నీ దృష్టిలో పెట్టి ఎప్పుడు రాయలేదు. సో నేను కథ రాసినప్పుడు ముందర కథ రాసి దీనికి ఎవరు సూట్ అవుతారు అనుకోవడం, కథ రాసిన తర్వాత హీరో అంతే. కథ స్క్రీన్ ప్లే మొత్తం రాసిన తర్వాత నేను ఎవరైతే బాగుంటారని అనుకోవడం జరుగుతుంది. చాలా తక్కువ సార్లు నేను హీరో డిసైడ్ అయిన తర్వాత కథ రాయడం, స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. కథ అయితే ముందరే రాసేస్తాం డెఫినెట్లీ. కాబట్టి బహుశా అందువలన. కానీ నేను మన స్టార్స్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. అయితే చెప్పాను కదా, వాళ్ళ స్థాయికి, వాళ్ళ ఇమేజ్కి తగిన కథ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. డెఫినెట్లీ. సో అంటే మీరు ఎవరినైనా ఒక హీరోతో సినిమా తీయాలి అనుకుని వాళ్ళకి సంబంధించినట్టుగా కథ రాసడం ఏమన్నా జరిగిందా ఎప్పటికీ? లేదండి, ఇప్పటివరకు అట్లా ఏం జరగలేదు. అయితే నేను అందరి యాక్టర్ని నేను రకరకాల స్టేజెస్లో నేను కథలు చెప్పడం జరిగింది స్టార్స్ అందరికి కూడా. పెద్ద స్టార్స్ కొంతమందికి, అందరికీ కాదు. అప్పుడేంటంటే సమయంలో కుదరకపోవడమో, అయితే వాళ్ళకి వేరే సినిమా ఉండడమో, లేకపోతే ఆబ్వియస్లీ ఇంతకంటే బెటర్ స్టోరీ వాళ్ళకి ఏదైనా తగిలి ఉండొచ్చు, ఎక్సైటింగ్ స్టోరీ. యాక్టర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ మూడ్స్. అంటే వాళ్ళకి ఒకలాంటి కథ చేయాలి అని అనుకున్నప్పుడు మనం వేరే కథ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ కథ నచ్చినా కూడా ప్రస్తుతం అనుకోవట్లేదండి, ప్రస్తుతం చేద్దాం అనుకుంటాను, అలా వెళ్ళిపోయిన కొన్ని సినిమాలు కూడా ఉంటాయి. సో అలా నాకు ఈ యాక్టర్ అనుకునేది కుదరలేదే అనుకున్న లాంటి కథ ఇప్పటివరకు నేనైతే నాకు జరగలేదు. అలాగా భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నాను. ఎవరు అనుకుంటామో వాళ్ళు దొరికితే బాగుంటుంది. డెఫినెట్లీ. అంటే మనం అనుకున్నట్టు పక్కగా సినిమా తీయగలుగుతాం కాబట్టి డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, అంటే ఇప్పుడు నాని గారు కావచ్చు, అవసరాల శ్రీనివాస్, అలాగే నివేదా థామస్, ఈషా, ఇలా కొంతమందితోనే మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు మూవీస్. అంటే మీ కాంపౌండ్ లో వాళ్ళు అనుకోవచ్చా? అలాగే లేదండి, నాకు వాళ్ళతో కంఫర్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ అదితిరావు హైదరి, నాకు అసలు తెలియదు, అమ్మాయి ముఖ పరిచయం కూడా లేదు. నా సమ్మోహనంకి నేను ఎవరి ద్వారా ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఒక 5 నిమిషాలు చెప్తానండి ఐడియా, సమ్మోహనం ఐడియా, మీకు నచ్చితే మనం మళ్ళీ కలుద్దాము, కలిసి నేను కథ చెప్తా, లేదంటే మన ఫోన్ కాల్లోనే ఎండ్ డిస్కషన్ అని అమ్మాయి నంబర్ నాకు ఎవరో సంపాదించి పెట్టారు. నేను ఫోన్ చేశాను, 5 minutes ఐడియా చెప్తే, సార్ నాకు యాక్చువల్లీ 1 గంట టైం ఉంది, మీరు ఫోన్లో చెప్పేయగలరా అని అడిగింది. మీకు ప్రాబ్లం లేకపోతే నేను జనరల్గా ఫోన్లో చెప్పను, మీకు ఓకే అంటే నో నాకు వింటానంది. గంట కథ అమ్మాయికి ఫోన్లోనే చెప్పాను. అప్పటివరకు నేను ముఖాముఖి కలవలేదు జీవితంలో ఎప్పుడు. అతిథి కాట్రవెలియడై సినిమా అంటే చెలియా అని మణిరత్నం గారి సినిమా చూసి అమ్మాయి బాగుంటుందని అనుకోవడం జరిగింది. అలా కథ విని ఫోన్లోనే తను, సార్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఇటు వచ్చి నాకు అక్టోబర్ నవంబర్ వరకు నాకు డేట్స్ లేవు, బికాస్ పద్మావత్ అప్పుడు సంజయ్ బన్సాలి గారు పద్మావత్ చేస్తుంది అమ్మాయి, మీరు వెయిట్ చేయగలరా, వెయిట్ చేస్తే ఐఎమ్ డూయింగ్ ద ఫిల్మ్ అని చెప్పింది. ఓకే నేను వెయిట్, అప్పుడు మా ప్రొడ్యూసర్ గారిని అడిగి పర్వాలేదంటే వెయిట్ చేస్తామని చెప్పి అప్పుడు నేను బాంబే వెళ్ళి తను కలిశాను. అయితే ఒకసారి జనరల్లీ నాకేంటంటే ఒక కంఫర్ట్ లెవెల్ ఏర్పడిన తర్వాత, వెదర్ ఇట్ ఈస్ నివేద కానీ, లేకపోతే ఈషా కానీ, లేకపోతే అదితి మ్యాకల్ అని అమితుమిలో కూడా చేసింది తను, అనదర్ తెలుగు గల అమ్మాయి, స్వాతి ఫర్ ఎగ్జాంపుల్. ఐ లైక్ రిపీటింగ్ దమ్ బికాస్ ఒకటి నా పని తగ్గుతుంది, బికాస్ నేను ఎట్లా వర్క్ చేస్తాను వాళ్ళకి తెలుసు, డైరెక్టింగ్ అనేది చాలా తక్కువ చేయొచ్చు. ఈవెన్ విత్ మెన్, భరణి గారు దాదాపు ప్రతి సినిమాలో ఉంటారు, నాకు శ్రీనివాస్ అవసరాలు ఉంటాడు, నానితో నేను 3 సినిమాలు చేశాను, సుధీర్తో 3 సినిమాలు చేశాను. సో ఇట్స్ లైక్ ఇప్పుడు కూడా ఈ సినిమాలో కొత్త యాక్టర్స్ పరిచయం అయ్యారు సారంగపాణి జాతకంలో, వాళ్ళందరితో ఐఎమ్ షూర్ ఐ వాంట్ టు రిపీట్. వడ్లమాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో ఆల్రెడీ 3rd ఫిల్మ్ ఇది. సో నరేష్ గారితో 3 సినిమాలు. సో ఒక టీం ఏర్పడినప్పుడు, ఒక వైబ్ ఏర్పడినప్పుడు, ఒక కనెక్ట్ ఏర్పడుతుంది నటులతో, వాళ్ళకి మన పట్ల ఒక ఇష్టం ఏర్పడుతుంది, వాళ్ళతో వర్క్ చేయడానికి మనకి కంఫర్టబుల్, కొన్ని విషయాలు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకని నాకు వీలైనంత వరకు రిపీట్ చేయడం ఇష్టం. అట్లా అని చెప్పి మనకి అవైలబుల్గా ఉన్నారు కదా అని చెప్పి ప్రతి కథని వాళ్ళని పిలవడం కూడా కరెక్ట్ కాదు. అంటే సూట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో చేయడం. ఓకే అండి, ఏ సినిమా తీసినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు మీ టీం అంతా? జనరల్లీ నా సినిమాల్లో నాకు అందరూ చెప్పేది దే ఆల్ ఎంజాయ్ వర్కింగ్ ఆన్ ద టీమ్. అట్లీస్ట్ నా బాధ్యత ఏంటంటే ఒక దర్శకుడుగానండి, షూటింగ్ జరుగుతున్నప్పుడు యాక్టర్స్ ఎంజాయ్ చేయాలి ఆ ప్రాసెస్, కొట్టుకుంటూ తిట్టుకుంటూ, లేకపోతే ఒకళ్ళొకటి ఈగో క్లాషెస్ వచ్చి
అలుగులు అలకలు అలుక్కుంటూ ఒకరితో ఒకళ్ళు అలా ఉండకూడదు అనేది నేను మాక్సిమం ప్రయత్నిస్తాను. సో నా వాతావరణం చాలా సంతోషకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. వాళ్ళ రిజల్ట్ పక్కన పెట్టేసి ప్రాసెస్ షుడ్ బి ఎంజాయబుల్. సో ఐ మేక్ షూర్ దట్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ ఎంజాయబుల్ టు ది యాక్టర్స్, ఈవెన్ ద స్మాలెస్ట్ యాక్టర్. చిన్న పాత్ర ఒక డైలాగ్ చెప్పిన నటుడు కూడా రావాలి, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, అండ్ దే షుడ్ హ్యావ్ ఫీలింగ్ దట్. ఎందుకంటే ఇది మెటీరియల్ గెయిన్ ఉన్న ఆర్ట్ కాదు ఇది. ఇప్పుడు ఒక అరకిలో మంచి సినిమా నేను ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళాను కదా, అదొక అనుభూతి. అది ఆ పని చేసినప్పుడు కూడా అనుభూతి ఉండాలి. ఆ అనుభూతిని మనం ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ఇవ్వాలి. సో నా సినిమాలు ముఖ్యంగా ఎప్పుడైనా అంటే కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం షూట్ చేయడం. అమితుమి కానీ, అష్టాచమ్మ కానీ, ఇప్పుడు సారంగపాణి జాతకం కానీ. ఎందుకంటే ఎమోషనల్ సినిమాలు చేసేటప్పుడు కొంచెం అలసట ఉంటుంది, యాక్టర్లకి అలసట ఉంటుంది, మానసికంగా, ఫిజికల్గా. అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కూడా స్ట్రెస్ ఉంటుంది. బికాస్ ఒక ఏడుపు సీన్ వచ్చింది అనుకోండి, ఒక ఎవరైనా చచ్చిపోయే సీన్ వచ్చింది అనుకోండి, ఆనందంగా చేసే సీన్ కాదు. వేరస్ కామెడీతో అడ్వాంటేజ్ ఏంటంటే రాయడము సరదాగా ఉంటుంది, తీయడం సరదాగా ఉంటుంది, తర్వాత సినిమా బాగా వస్తే చూసుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి మోస్ట్ ఎంజాయబుల్ ఫార్మాట్ నా దృష్టిలో కామెడీ. ఎక్కువగా నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు తీయడానికి అష్టాచమ్మ, అమితుమి అండ్ సారంగపాణి జాతకం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఎప్పుడు వెళ్తాం మనం సెట్కి అని అనిపిస్తుంది అనమాట. బికాస్ ఎంటర్ అవడమే నవ్వుతూ అందరూ, ఎవ్రీ డే ఇస్ ఎ కామెడీ సీన్. ఫ్యామిలీ ట్రిప్ అంతే, ఇట్స్ లైక్ ఎ పిక్నిక్, యు గోయింగ్ ఆన్ అ లాంగ్ ట్రిప్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే అండి. అలాగే మనం గమనించినట్లయితే నివేద థామస్ కావచ్చు, ఈషా కావచ్చు, మనం చెప్పుకున్నట్టు వాళ్ళకి మిగతా కొంతమంది హీరోయిన్స్ తో పోలిస్తే స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారు? వాళ్ళ పర్సనల్ చాయిసెస్ అయి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నివేద ఇస్ వెరీ చూజీ. తనకు నచ్చితేనే చేస్తున్నప్పుడు. అంటే ప్రాబబ్లీ నివేద ఇస్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్. అంటే తను ఆర్కిటెక్చర్ అది చదివింది. తను సినిమాని కేవలము వ్యాపకంగానో లేకపోతే వ్యాపారంగానో తను, ఐ డోంట్ థింక్ షీ వాంట్స్ టు డూ. దట్స్ మై టేక్. తనకి ప్యాషనేట్, షీ ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. తనకి నచ్చిన పాత్ర వస్తేనే తనకి చేస్తుంది, లేకపోతే చేయదు. సమ్ టైమ్స్ షీ టేక్స్ 2-3 years బ్రేక్ ఆల్సో. ఐ థింక్ ద సేమ్ ఈజ్ విత్ ఈషా. నాకు తెలిసి ఏంటంటే తనకి ఎక్కడ ఇంట్రెస్టింగ్ రోల్ వస్తే షీల్ గో దేర్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సిరీస్లో తనకి ఏదైనా ఎక్సైటింగ్ ఉంటే షీల్ డూ వెబ్ సిరీస్, నాకు తెలిసినంత వరకు. ఆర్ సినిమా మంచి సినిమా వస్తే షీల్ డూ ఇట్. అంతేగాని దే ఆర్ నాట్ ఎలాగైనా నేను టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి, నేను ఒక గ్లామర్ స్టార్ అయిపోవాలి అనే కోరిక వాళ్ళలో లేదు అని. అంటే మిగతా నాతో పనిచేసిన దాదాపు ఐఎమ్ లక్కీ దట్ ఆల్ ది యాక్ట్రెసెస్, ఎస్పెషల్లీ నేను పనిచేసిన వాళ్ళందరూ అట్లాంటి కొంచెం అలాంటి ఆలోచన. అదితి కూడా అంతే నాకు తెలిసి. సో అది కూడా అంతే. నివేత థామస్ కాదు, మీన్ సురభి ఈజ్ ఆల్సో లైక్ దట్. నాకు వెన్ ఐ మెట్ హర్ ఫర్ జెంటిల్మెన్. సో వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. ఇప్పుడు కృతి శెట్టి విత్ హూమ్ ఐ వర్క్, వాళ్ళందరూ చాలా చాలా తెలివైన అమ్మాయిలు, అండ్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ వెరీ చూజీ. అప్పుడప్పుడు దానివల్ల మీరు జనరల్గా కమర్షియల్ సక్సెస్ కింద ఏదైతే భావిస్తామో అది వాళ్ళకి రాకపోవచ్చు. గ్లామర్ స్టార్స్ అయిపోవచ్చు, నంబర్ 1 హీరోయిన్స్ ఒక 5-6 ఏళ్ళు ఏలేసి బాక్స్ ఆఫీస్ ని, అట్లా ఉండకపోవచ్చు. బట్ దట్స్ దేర్ పర్సనల్ చాయిస్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దట్. వాళ్ళ వే ఎలా ఉండాలంటే వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు అంతే.